హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు DSVCoding వన్స్ అగైన్. సో ఈ వీడియోలో మనం బటన్ క్లిక్ ఈవెంట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైతే యూజర్ ఒక పర్టికులర్ బటన్ పైన క్లిక్ చేస్తాడో అప్పుడు మనకి మన రియాక్ట్ అప్లికేషన్లో ఆన్ క్లిక్ ఈవెంట్స్ అయితే ట్రిగ్గర్ అవుతాయి. సో ఈ ఆన్ క్లిక్ ఈవెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ వీడియోలో మనం ఈ టైటిల్ అనే ఇన్పుట్ ఫీల్డ్కి ఆన్ చేంజ్ ఈవెంట్ని అయితే అటాచ్ చేసాం. సో ఇప్పుడు మనం అడ్రస్కి ఇంప్లిమెంట్ చేద్దాం. యాక్చువల్గా ఇది మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అన్నాను. సో మీరు ఇంప్లిమెంట్ చేశారనుకుంటున్నాను, బట్ నేను ఒకసారి చేస్తాను. సో సింపుల్ ఆన్ చేంజ్ అని ఇచ్చేసి అడ్రస్ చేంజ్ హ్యాండ్లర్. సో ఈ అడ్రస్ చేంజ్ హ్యాండ్లర్ అనే మెథడ్ని నేనైతే డిఫైన్ చేయాలి. సో నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను కాన్స్ట్. సో ఈ మెథడ్కి ఈవెంట్ అనే ఇన్పుట్ అయితే వస్తుంది. సో ఆ ఈవెంట్ అనే ఇన్పుట్ని నేను యూజ్ చేసుకొని console.log events డాట్ వాల్యూ. సో ఇప్పుడు నాకు అడ్రస్ని అడ్రస్లో వాల్యూని టైప్ చేసిన ప్రతిసారి ఈ మెథడ్ ట్రిగ్గర్ అయ్యి మనకు ఆ వాల్యూ అనేది కన్సోల్ లాగా అవ్వాలి. సో చూద్దాం. సో నేను ఇప్పుడు ఇక్కడ అడ్రస్ని టైప్ చేస్తాను ADD. సో క్లిక్ చేసిన ప్రతిసారి నాకు అడ్రస్ అయితే ప్రింట్ అవుతుంది. అడ్రస్ ఇన్ ద సెన్స్ నేను ఇక్కడ ఏ వాల్యూని అయితే టైప్ చేస్తున్నానో ఆ వాల్యూ అయితే నాకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనం ఇన్పుట్ ఫీల్డ్స్కి ఆన్ చేంజ్ ఈవెంట్ని ఎలా యాడ్ చేస్తాము అనేది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక బటన్ క్లిక్ ఈవెంట్ని ఎలా యాడ్ చేద్దాము అనేది చూద్దాం. అంటే ఒక పర్టికులర్ బటన్ని మనం క్లిక్ చేసినప్పుడు మనకి కావాల్సిన కోడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాము అనేది చూద్దాం. సో నేను అందుకోసం మనకు ఆల్రెడీ ఉన్న యాడ్ మెమరీ అనే బటన్లో ఉన్న కోడ్ని తీసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నాను. సో ఈ బటన్ నేమ్ వచ్చేసరికి నేను దీన్ని టెస్ట్ బటన్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో అండ్ ఈ టైప్ సబ్మిట్ అనేది కూడా రిమూవ్ చేస్తున్నాను. ఈ టైప్ సబ్మిట్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే నేను ఈ బటన్ని క్లిక్ చేసిన ప్రతిసారి నాకు ఒక పర్టికులర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. లెట్స్ సే మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే ఈ బటన్ని మీరు డిలీట్ బటన్ అనుకోండి. నేను డిలీట్ క్లిక్ చేసిన ప్రతిసారి నాకు డిలీట్ యాక్షన్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. సో ఇప్పుడే మనం అంత డెప్త్కి అయితే వెళ్ళట్లేదు, బట్ నేను ఈ బటన్ని క్లిక్ చేసిన ప్రతిసారి నాకు ఒక కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఈ బటన్కి నేను ఒక క్లిక్ ఈవెంట్ని అయితే అటాచ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో సింపుల్, మనకి ఈవెంట్స్ అని అనిపించగానే ఇది క్లిక్ ఈవెంట్ కాబట్టి మనం సింపుల్గా ఆన్ క్లిక్ అనుకుంటాం. అండ్ ఈ ఆన్ క్లిక్ ఇలా యూజ్ చేసినప్పుడు ప్రీవియస్గా మనం ఇక్కడ చూస్తే ఆన్ చేంజ్కి చేంజ్ హ్యాండ్లర్ని అటాచ్ చేస్తాం. సో అదేవిధంగా ఈ ఆన్ క్లిక్కి క్లిక్ ఈవెంట్ని అటాచ్ చేస్తాం. సో నేమింగ్ కన్వెన్షన్ వచ్చేసరికి బటన్ క్లిక్ హ్యాండ్లర్, సింపుల్. సో ఇక్కడితోనే సరిపోదు. ఇప్పుడు నేను సేవ్ చేస్తే నా అప్లికేషన్ ఏమంటుంది, ఈ బటన్ క్లిక్ హ్యాండ్లర్ అంటే ఏంటో నాకు తెలియదు బాబు అని చెప్పేసి అంటుంది. సో అదే అంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ బటన్ క్లిక్ హ్యాండ్లర్ అంటే ఏంటి అనేది నా అప్లికేషన్కి చెప్పాలి. సో నేను చెప్తున్నాను కాన్స్ట్ బటన్ క్లిక్ హ్యాండ్లర్ console.log బటన్ క్లిక్డ్. సో నేను ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసిన ప్రతిసారి నాకు బటన్ క్లిక్డ్ అనే అవుట్పుట్ అయితే రావాలి. సో వస్తుందో లేదో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో బటన్ క్లిక్ వచ్చేసింది. బటన్ బటన్. నేను ఎన్నిసార్లు దీన్ని క్లిక్ చేస్తే అన్నిసార్లు నాకు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ అవుట్పుట్ అనేది నాకు కన్సోల్ లాగా అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం బటన్స్కి అయితే ఆన్ క్లిక్ ఈవెంట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇన్పుట్ ఫీల్డ్స్కి అయితే ఆన్ చేంజ్ ఈవెంట్ని ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి, బటన్స్కి అయితే ఆన్ క్లిక్ ఈవెంట్ని ఎలా యాడ్ చేయాలి అని చెప్పి, ఈ విధంగా మనం ఇన్పుట్ ఫీల్డ్స్కి అయితే ఆన్ చేంజ్ ఈవెంట్ని ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి, అలానే బటన్స్ అయితే ఆన్ క్లిక్ ఈవెంట్ని ఎలా యాడ్ చేయాలి అని చెప్పి. సో ఏ ఈవెంట్ హ్యాండ్లర్ని మీరు తీసుకున్నా కూడా ఈ విధంగానే ఈవెంట్ హ్యాండిల్ మెథడ్ని అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, క్లిక్ ఈవెంట్స్ని ఆర్ చేంజ్ ఈవెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.